మినిస్టర్ గారు వచ్చి టైం అయింది. పని చేయకుండా ఆటలాడుతున్నారా? చేస్తున్నాను నిషి. 5 minutes లో అయిపోతుంది. ముందు చెప్పిన పని చేయటం నేర్చుకో, తర్వాత నవ్వుకుందరు గాని. అలా ఆర్డర్ వేసి వెళ్ళిపోవడానికి జగదాత్రి ఈ ఇంటి పని మనిషి కాదు. వచ్చి నువ్వు కూడా దాత్రికి హెల్ప్ చేయి. ఏంటి? నేను హెల్ప్ చేయాలా? నాకేం కర్మ? నేను ఈ ఇంటి కోడల్ని. దాత్రి కూడా ఈ ఇంటి కోడలే. కోడలా? ఎలా కోడలవుతుంది? మా మావయ్యకి మా ఆయన ఒక్కడే కొడుకు. అప్పుడు నేనొక్కదానే కదా కోడలవుతాను. అసలు నువ్వెవరు? నీకు ఈ ఇంటికి సంబంధం ఏంటి? నిషి, కేదార్ సుధాకర్ మావయ్య గారి మొదటి కొడుకని నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నావు. అబద్ధాన్ని ఎంత గట్టిగా ఎన్నిసార్లు చెప్పినా అది నిజమైపోతే జగదాత్రి. జగదాత్రా, ఏది నిజమో ఏది అబద్ధమో ఈ ఇంట్లో అందరికీ తెలుసు నిషి. కానీ ఎవరు ఒప్పుకోవట్లేదు. ఏం చేస్తే ఒప్పుకుంటారో మాకు కూడా తెలుసు. కానీ ఈ ఇంటి పరువు పోతుందని మేము ఆ పని చేయట్లేదు. చూడు నిషి, ఈ ఆస్తిలో అంతస్తులో వాటా ఇవ్వమని మేము ఏ రోజు అడగలేదు. కానీ నా భార్యకి నా కుటుంబం మర్యాద ఇవ్వకపోతే నేను చూస్తూ ఊరుకోను. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం అండి. సారీ అండి, మీరు రావడం నేను చూడలేదు. కంగ్రాట్స్ మినిస్టర్ గారు. థ్యాంక్ యూ. ఎంతసేపు అయి ఉండదండి వచ్చి? ఇప్పుడే వచ్చాం. ఆహా, మీ కోడళ్లతో మాట్లాడదాం అనుకున్నాను కానీ ఇద్దరు మాటలతో పోట్లాడుకుంటూ ఉంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆగిపోయాం. ఆహా, అక్క చెల్లెళ్ళు కదో రొంత చనువు ఎక్కువ. ఆహా, అట్ట పోట్లాడినట్టే మాట్లాడుతుంటారు. మీరు రండి, కూర్చోండి రండి. ప్లీజ్. కూర్చో బాబు. అలాగే అంకుల్. తమ్మి జగదాత్రి, మినిస్టర్ గారికి జ్యూస్ తీసుకొనిరా.